వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఆకు రూపంలో సూర్మం రూపంలో వచ్చేదండి. ఇప్పుడు అలా కాదు. ఆ ఏరియాలో అయితే చాలా ఘోరంగా ఉందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అబ్బాయిలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది. ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పారు. చాలా మంచి నిర్ణయం అది. ఈ డ్రగ్స్ని వాడటం ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయి దానికి సమాజానికి వాళ్ళు చాలా చేటుగా తయారవుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాశంకర్. గంజాయికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరులో పరిస్థితి చాప కింద నీరులా ప్రవహిస్తున్న పరిస్థితి మనం అయితే చూస్తున్నాం. ముఖ్యంగా చాలా చోట్ల గంజాయి విక్రయం అయితే జరుగుతుంది. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఈ గంజాయి బారిన పడి నిజంగా వాళ్ళ జీవితాలని బాల్యంలోనే పోగొట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఈ గంజాయికి సంబంధించి ప్రస్తుతం గుంటూరులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో గుంటూరు ప్రజల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 5 సంవత్సరాల క్రితం గంజాయి విస్తృతంగా ఏరులై పారిన మాట వాస్తవం. మా ఏరియాలోనే నేను అప్పుడే చెప్పాను, మైనర్ బాలికలు అందరూ బాగా నష్టపోతున్నారని, వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయని. ఇవన్నీ చూసే నేను ఈ వైసీపీ చేసిన దందాలు అయితేనేమో గంజాయి ల్యాండ్ వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ప్రజలకు చూపించాలన్న ఒక ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఢిల్లీలో అంత సాహసం చేయగలిగాను. ఈ బొట్టుని వెళ్ళిచ్చి సాహసం చేయగలిగాను ఢిల్లీలోనే. అయితే ఇప్పుడు కూడా జరుగుతుంది, కానీ అంత విస్తృతంగా కాదు. మన బాబు గారు అవని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారిని దాని మీద ఉక్కుపాదం మోపారు. అయినా ఈ వైసీపీ అరాచక శక్తులు అయితే వాళ్ళు చాలా ఇప్పుడు కూడా ఇండైరెక్ట్గా మీరు అన్నట్లు చాప కింద నీరులాగా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. కానీ బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, అనిత గారు కూడా చాలా ఇదిగా దీని మీద ఉక్కుపాదం మోపారు. ఇంకా దాన్ని ఇంకా విస్తృతం చేసి ఈ టాస్క్ ఫోర్స్ని పెంచి ఈ గంజాయి అనేది లేకుండా ఉంటే పిల్లలు చాలా బాగుపడతారని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా మీ ఏరియాలో ముఖ్యంగా పిల్లల విషయం ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాని గురించి అసలు ఎలా ఆ పిల్లలకు అందుతున్నాయి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకప్పుడు అయితేనేమో ఆకు రూపంలో సూర్మం రూపంలో వచ్చేదండి. ఇప్పుడు అలా కాదు, లిక్విడ్ రూపంలో ఇంత లిక్విడ్ రూపంలో వస్తుంది అనమాట. అది ఎవరికి తెలియట్లేదు. లేడీస్ అయితే ఏ జాకెట్లోనే ఎక్కడో పెట్టేసుకొని లిక్విడ్ రూపంలో వచ్చి ఈ పిల్లలకి అలవాటు చేస్తున్నారు. రీసెంట్గా ఒక 1 మంత్ కూడా కాలేదు, 20 days కింద 7 members చిన్న పిల్లల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు లేడీస్ కూడా అమ్ముతున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు అని చూస్తే ఆ పార్టీకి చెందిన వాళ్ళు వచ్చి అక్కడ కనిపిస్తున్నారు. ఖచ్చితంగా చూడండి, వాళ్ళే ఈ దుర్మార్గానికి అలవాటు పడ్డారు. చిన్నగా ఏంటంటే ఏమంటారంటే కష్టపడకుండా అమౌంట్ వస్తున్నాయి అనే ఒక ఉద్దేశంతో ఇలా అమ్మి భావి తరాల భవిష్యత్తు పాడు చేస్తున్నారు. ఈ విషయంలో బాబు గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారు స్పెసిఫిక్గా మా అనితమ్మ గారికి హోంమంత్రి అనితమ్మ గారికి కూడా మేము మళ్ళీ రిక్వెస్ట్గా మళ్ళీ చెప్తున్నాము, ఇంకా ఎక్కువ దీని మీద యాక్షన్ తీసుకోవాలని, కొత్త చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇల్లు ఎక్కడైతే కొత్తగా ఇచ్చారో అక్కడ గంజాయి బాగా విపరీతంగా నడుస్తుంది. ఆ గంజాయే కాకుండా ఆడపిల్లల్ని గంజాయి తాగి శాలల్లోకి ఈడ్చుకెళ్ళి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏదో చేస్తున్నారు. అధికారుల దగ్గరికి వెళ్ళలేకే అది ఏం జరుగుతుందంటే ఆ గంజాయి దెబ్బకి ఈ చిన్నపిల్లలు కదా, వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు గంజాయి. ఇప్పుడైతే కోపూరు లక్ష్మి గారు ఢిల్లీ వెళ్ళి చేయి నరుక్కున్నాక కొంతవరకు ఆ గంజాయి మాఫీ అనేది జరుగుతుంది. కానీ అర్ధరేతుల్లో ఎక్కడ చుట్టుపక్కల టౌన్లు దాటి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గంజాయి తాగుడు, ఆడపిల్లల్ని రేప్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేయటం, ఇవన్నీ జరుగుతా ఈ గంజాయి తాగి అసలు ఏం చేయాలో వాళ్ళకే అర్థం కావట్లా. తాగి వంతెళ్ళ మీద కూర్చోవటం, రోడ్ల అమ్మడి కూర్చోవటం. ఈ చుట్టుపక్కల మటుకి పల్లెటూరు లాగా ఉంది, వాళ్ళకి బాగా సౌకర్యం ఉండి బాగా ఈ గంజాయి మీద బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా పిల్లల్ని అపరిమితంగా చెడగొడుతున్నారండి. వాళ్ళు చిన్నపిల్లలు గంజాయి తాగే పిల్లలు అయితే కనీసం 12, 10, 20 సంవత్సరాలు లోపలు తాగటం, వంతెళ్ళ మీద కూర్చోటం, రోడ్లు అమ్మటి ఆడపిల్లల్ని ఏదోదో మాట్లాడటం, భయం పుట్టి కొంతమంది అయితే కనీసం కేసు పెట్టడానికి కూడా భయపడుతున్నారండి. ఈ గంజాయి మీద మటుకి చంద్రబాబు గారు బాగా యాక్షన్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా మరింతగా యాక్షన్ తీసుకొని ఆడపిల్లల రక్షణ కోసం, ఈ ల్యాండ్ కబ్జాల కోసం, మరి ఇవన్నిటి మీద చంద్రబాబు గారు యాక్షన్ తీసుకొని కొత్త చట్టాలు తేవాలని, మరింతగా లేడీస్ పట్ల
కొత్త చట్టాలు తేవాలని నేను విన్నపించుకుంటున్నానండి. గుంటూరులో గంజాయికి సంబంధించి పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కొంతవరకు తగ్గినప్పటికీ చాలా మంది పిల్లలు అటు ఆకర్షితులై వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మీరు చూసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి? గంజాయికి సంబంధించి మీరేం చెప్తారు? నమస్తే అండి, నా పేరు బొందలపాటి ఉమా, జనసేన 41 డివిజన్ ప్రెసిడెంట్ అండి నేను. అయితే అన్ని రాష్ట్రం అంతా జరుగుతుంది, గంజాయి కానీ డ్రగ్స్ కానీ జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. మా 41 డివిజన్లో గంజాయి డ్రగ్స్ జరుగుతున్న విషయం కొంతమందికే తెలుసండి. అది కోపూరు లక్ష్మి గారు ఢిల్లీలో వెళ్ళి ఆవిడ ప్రచారం చేయడం, ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. అయితే మా ఏరియాలో అంతగా మేము ఢిల్లీకి వెళ్ళి చెప్పాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటే, చిన్నపిల్లలు 8 సంవత్సరాల పిల్లలు, 7 సంవత్సరాల పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు, 14 సంవత్సరాల పిల్లలు గంజాయికి బాగా అలవాటు పడి, దొంగతనాలకు అలవాటు పడి అనేక రకాల పనులు చేస్తున్నారు వాళ్ళు. అందు నిమిత్తం మేము ఆ పని చేయాల్సి వచ్చింది. ఈ లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి విపరీతంగా అమ్మటం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. లేడీస్ కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది బయటికి రాకుండా పనులు చేసేవాళ్ళు ఉన్నారు. త్వరలో సీఏ గారు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఈ పసిపిల్లల్ని వీళ్ళందరినీ పాడు చేయకుండా కాపాడాలని కోరుకుంటున్నానండి నేనైతే. అయితే సీఏ గారు అయితే మంచి నిర్ణయం తీసుకొని మా పేటకి ఇప్పుడు ప్రస్తుతానికైతే మేలు జరిగింది. ఇంకా ఉన్నారండి వాళ్ళు గంజాయి అమ్ముతూ కూడా మళ్ళీ రౌడీజాలు చేయడాలు, కొట్లాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో కూడా ఇక్కడ అమ్మే ప్లేసులు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కాకపోతే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళే పొజిషన్లో అయితే ఇప్పుడే చూపిస్తాము. అయితే గట్టిగా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నానండి. మా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేస్తున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే పసిపిల్లలు పాడైపోతున్నారన్న ఉద్దేశంతో ఈ గంజాయికి పాల్గొనగా ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. కోపూరు లక్ష్మి గారు ఏళ్ళు నరుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని, ఈ మాఫియా గ్యాంగ్ని అరికట్టాలని ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా మీ ప్రాంతంలో చిన్నపిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చూసారు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు? చూశాను సార్, నేనే నా కళ్ళతోనే చూసాను. నా ఫోన్లో వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. వాళ్ళు అసలు ఆ గంజాయి తాగడము, ఆ రోడ్డు మీద దుల్లాడము, ఆడవాళ్ళ మీద అసభ్యంగా గొడవలు పెట్టుకోవడము, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు పడిపోతున్నారు, కింద పడిపోతున్నారు, పట్టుకొని లెగటము చేయటం అన్నీ జరుగుతుంది. కానీ అసలు లేడీస్ కూడా అసలు చాలా విచ్చలవిడిగా అమ్మటం జరుగుతుంది మా పేటలో. ఖచ్చితంగా ఇంకా ముసుగు చాటున దాక్కొని ఉన్న గంజాయి వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకోవాలని కోరుకుంటున్నాను మా సీఏ గారిని. పిల్లల్లో ఏ వయసు పిల్లలు మీరు ఎక్కువ చూసారు? 9, 8, 7 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాల పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు కావాలంటే వాళ్ళ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అయినా వాళ్ళని కూడా చూపించమన్నా కూడా చూపించుతాను, నాకేం అభ్యంతరం లేదు. అట్లాగా గంజాయి మత్తులో దాగి కొంత దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారండి చాలా మంది చిన్నపిల్లలు. మళ్ళీ ఆ దొంగతనానికి కూడా చేస్తున్న పిల్లలు కూడా చిన్నపిల్లలు, ఆ వయసు పిల్లలే. అందుకని ఈ గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఎటువంటి దొంగతనాలు జరిగాయమ్మా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు? ఎస్పెషల్లీ ఆడవాళ్ళ మీదకి అసభ్యంగా మాట్లాడి కొట్టడాలు, గొడవలకు వెళ్ళడాలు, ఇళ్లల్లో వస్తువులు దొంగతనాలు చేయడాలు జరిగాయి. మన నల్లపాటి స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉన్నాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా చేస్తున్నారు, పిల్లలు వాళ్ళే చేస్తున్నారు. ఆ ఏరియాలో అయితే చాలా ఘోరంగా ఉందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అబ్బాయిలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది. మా ఏరియా సైడ్ నైట్ టైం చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకొని 11-12 అలా ఉంటాయి. 11-12 అలాంటి వాళ్ళు బైక్స్ మీద అది దాన్ని తాగేసి వాళ్ళ ఐస్ మొత్తం ఫుల్ రెడ్ గా ఉంటాయి. ఆ వెహికల్ డ్రైవ్ చేయడం కానీ, ఏరియాస్ లో తిరగడం బాగా వరస్ట్ గా ఉంది. ఈ రోజు నానాటికి పెరిగిపోతా ఉంది. దాన్ని ఎక్కడైనా ఆపాలని అనుకుంటే ఎక్కడా కూడా ఆపడం సాధ్యం పట్టలేదు. అలానే గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా, పోలీసు వారు ఎంత కట్టడి చేస్తున్నా కూడా రోజు రోజుకు పెరిగిపోతానే ఉంది. దీన్ని కట్టడి చేయాలంటే నాకు తెలిసి నేను చూస్తున్న క్రమంలో కాలేజీలు, అలానే యూనివర్సిటీలు, అలానే స్కూల్స్ దగ్గర నుంచి కూడా దీనిపై గంజాయి తాగితే దానికి యొక్క పర్యవసనాలు, డ్రగ్స్ బారిన పడితే దానివల్ల వచ్చే నష్టాలు, వాటి గురించి వాళ్ళకి అవగాహన సదస్సులు విరివిరిగా పెట్టాలి. వారానికి ఒకసారైనా కూడా ఒక క్లాస్లో దీని గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలని చెప్పి
నేను కోరుకుంటున్నాను. అలానే ప్రభుత్వం వారు కానీ పోలీసు వారు కానీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు, అవేర్నెస్ క్యాంపులు. అవి రూట్ లెవెల్లోకి వెళ్ళట్లేదు. దానివల్లే స్కూల్లో పిల్లలు కానీ కాలేజీలో పిల్లలు కానీ చెడుదోవన పడుతున్నారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు దాని మీద గట్టిగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అవునండి, చంద్రబాబు నాయుడు గారు ఈగల్ అని చెప్పి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పారు. చాలా మంచి నిర్ణయం అది. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఇళ్లలో పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి దృష్టి కోల్పోతారో పేరెంట్స్, అలాంటి పిల్లలే ఇలాంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ వీటి వైపు దారి మల్లుతున్నారు. కాబట్టి వాళ్ళపై పర్యవేక్షణ ఉండాలంటే కంపల్సరీ వాళ్ళకు కూడా ఒక బాధ్యత రహితంగా ఉంటారు. పిల్లలు కూడా అమ్మో మనకు వచ్చే పథకాలు పోతాయి, అమ్మ నాన్న ఇంట్లో ఇబ్బంది పడతారని చెప్పి ఒక బాధ్యత కలిగి ఉంటారు. మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం. ఇలానే ముందుకెళ్ళాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. కాలంలో అసలు పెద్దలు లేరు, పిల్లలు లేరండి. ప్రతి ఒక్కరికి డ్రగ్స్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ సినిమాలు చూడడం, ఈ డ్రగ్స్ని వాడడం ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయి దానికి సమాజానికి వాళ్ళు చాలా చేటుగా తయారవుతున్నారు. దీని పట్ల పోలీస్ యంత్రాంగమే కాదండి, పెద్దలు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించడం, వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం ఇదే సరిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి దారిలో వెళ్తున్నారా చెడు దారిలో వెళ్తున్నారా అనేది గమనించుకోవట్లేదు. దీని పట్ల పెద్దలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అదే ఈ డ్రగ్స్ చైన్ని మనం కానీ అరికట్టగలిగితే ఈ సొక్క నేరాలను అరికట్టచ్చు. ఈరోజు రేపు మీరు చూసుండొచ్చు, కోర్టులో వాదిస్తున్న 90 కేసులు డ్రగ్స్ కేసులేనండి. దీన్ని ఎక్కడి నుంచి పట్టుకుంటున్నారు? మనది ఎంతండి గుంటూరు, దేశంతో పోలిస్తే చిన్నది. ఈ చిన్న ఊర్లోనే అన్ని డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటే దీని చైన్ ఎక్కడి నుంచి ఉంది? ఆ చైన్ని బ్రేక్ చేయలేరా తలుచుకుంటే? గత 5 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే గత ప్రభుత్వం గంజాయిని విపరీతంగా అక్రమ రవాణా చేసి పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా విపరీతంగా 100 కేజీల్లో దొరకడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కొంత గంజాయి పైన ఉక్కుపాదం మోపినప్పటికి కూడా మేము చూస్తున్న న్యాయవాదిగా చూస్తే తల్లిదండ్రులని పిల్లలు చంపేయటం, అక్క చెల్లెల్ని చంపేయటం, ఆ మాదక ద్రవ్యాల మొత్తులో అనేకమైన క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి, యాక్సిడెంట్లు, క్రిమినల్ చర్యలు. మరి ఇటువంటి నార్కోటిక్స్ని ప్రభుత్వం కానీ ఉక్కుపాదం మోకపోతే భవిష్యత్తులో యువతంతా కూడా సర్వనాశనం అయిపోయి మన రాష్ట్రం కూడా ఏదో దొంగతనాలు చేసుకునే పరిస్థితి, ఉద్యోగాలకి యువత వెళ్లకుండా ఈ డ్రగ్స్ మొత్తులో మరి హైవేల్లో దొంగతనాలు చేయడం, ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రానున్న రోజుల్లో ముఖ్యంగా తల్లిదండ్రులకి మెయిన్గా అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఇటువంటి డ్రగ్స్ వాడుతున్న పిల్లలందరినీ కూడా ట్రైనింగ్ క్యాంపులు పెట్టి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టి వాళ్ళకి దీనివల్ల వచ్చే నష్టాలు అనర్థాలను తెలియజేయాలి. అదేవిధంగా ఉత్తినే వాళ్ళని ఏదో రిమాండ్ చూపించి మళ్ళీ బెయిల్ మీద తీసుకొస్తే మళ్ళీ ఇదే క్రైమ్ జరుగుతుంది. అసలు ఎక్కడ మొదలవుతుంది దీని మూలాల్లోకి వెళ్ళి అసలు ఎక్కడ గంజాయి పెంపకం చేస్తున్నారు ఎవరు అనేది వాళ్ళందరినీ కూడా పీడీ యాక్టులు పెట్టి బలమైన శిక్షలు ఇస్తే కానీ ఈ సమాజంలో మార్పు రాదని మేము అనుకుంటా ఉన్నాం. చిన్న చిన్న గ్రామాలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పట్టణాలు కావచ్చు, అవే కాకుండా మేజర్గా ఎక్కడైతే పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఫస్ట్ ఈ రకమైన గంజాయిని ఈ పిల్లల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లలు అలవాటు పడితే వాళ్ళు డ్రగ్ పెట్రోల్స్ తయారవుతారు, యాజ్ వెల్ యాజ్ సప్లై చేయడానికి కూడాను వీళ్ళు ఉపయోగపడుతున్నారన్న ఏకైక ఉద్దేశంతో ఆ పిల్లలకి రోడ్ సైడ్ ఏదైతే తినుబండారాలు ఉంటాయో ఆ తినుబండారులో కూడా చిన్నగా ఇన్కల్కేట్ చేయడం జరుగుతుంది. ఆ పిల్లలు అవి కొనుక్కొని తినడం, తర్వాత పదే అది కొనుక్కోవడానికి ప్రేరేపితం అవ్వడం, తర్వాత ఈ అందని పక్షంలో అవి దొరకని పక్షంలో వాళ్ళు ఎలా చెప్తే అలా వినడం అనేది జరుగుతూ ఉన్నాయి బయట మనం చూసుకున్నట్లయితే. సో వీటిని మనం ఎలా కట్టడి చేయాలంటే ఆ చైన్ ఎక్కడైతే మొదలవుతుందో ఆ చైన్ మొదలు అంటే ఈ ప్రొడక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సప్లైస్ కావచ్చు, ఏదైనా లాస్ ఇంకా స్ట్రింజెంట్ అవ్వాలండి. ఆకు రూపంలో, చూర్మం రూపంలో వచ్చేదండి. ఇప్పుడు అలా కాదు. ఆ ఏరియాలో అయితే చాలా ఘోరంగా ఉందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అబ్బాయిలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది. ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని చెప్పారు. చాలా మంచి నిర్ణయం అది. ఈ డ్రగ్స్ని వాడడం ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయి దానికి సమాజానికి వాళ్ళు చాలా చేటుగా తయారవుతున్నారు.